నేను వంశీ, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఎందుకు కలవరపడుతున్నారు? ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు విధానం వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకం నుండి ఎలక్ట్రిక్ బస్సులు రాష్ట్రంలోకి వస్తుంటే ఆర్టీసీ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు ఎందుకు పరిగెడుతున్నాయి? అసలు ఆర్టీసీ ఉద్యోగులు ఈ విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనే అంశాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు సంబంధించి, అదేవిధంగా వాటి నిర్వహణ పేరుతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం జరుగుతుందనేదేమో కార్మికులు చెప్తున్న మాట. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయం, ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ఉన్న ఉద్యోగాలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాం, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ అటు ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రభుత్వం నుంచి ప్రైవేటీకరణ జరగదని స్పష్టమైన హామీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారనేది కార్మిక సంఘాల వాదన. మరోవైపు డ్రైవర్లు, కండక్టర్లతో సహా ఆర్టీసీ సిబ్బందిని కూడా ప్రైవేట్ ఏజెన్సీల ఆధ్వర్యంలోకి మార్చే ప్రమాదం ఉందని కూడా ఇటు ఆర్టీసీ జేఏసీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతే ఉన్నాయో, ఈ ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు సంబంధించి, అదేవిధంగా ఆ బస్సుల మెయింటెనెన్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఉద్యోగులు తప్పుపడుతున్నారు. మొదటి నుంచి కూడా ఏపీఎస్ఆర్టీసీ సంస్థ నెమ్మదిగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోబోతుంది. సంస్థతో పాటు సంస్థ ఆస్తులను కూడా ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రైవేటీకరణ ఉద్యోగులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారనే అంశాలు తెరపైకొస్తున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులు ఎందుకు భయపడుతున్నారు అనే అంశంపైన కూడా మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు గురునాథం గారు, తెలుగుదేశం పార్టీ లీడర్, మనకు అందుబాటులో ఉన్నారు. గురునాథం గారు నమస్కారం. మీరేమో డ్రైలీజ్ మోడల్ తీసుకొస్తున్నాం. ఈ డ్రైలీజ్ మోడల్తో బస్సులు నిర్వహణ, మెయింటెనెన్స్ అంతా వాళ్లదున్నా బస్సు డ్రైవ్ చేసేది బస్ కండక్టర్లు అంతా ఆర్టీసీ ఉద్యోగులే ఉంటారు. ఉద్యోగులకు ఎటువంటి ముప్పు లేదని మీరు చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ ఆర్టీసీ కార్మికులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఏంటి అసలు, ఎందుకు ఈ కార్మికుల్ని ఒప్పించే ప్రయత్నం చేయలేకపోతున్నారు? సార్, మీకు మొదటగా నమస్కారాలు. నమస్కారం సార్. మంచి అంశం. ఆర్టీసీ ఉద్యోగులు భయపడాల్సినటువంటి ఆవశ్యకత మటుకి లేదు ప్రస్తుతానికి. ఈ ప్రైవేటీకరణ అనేటువంటి అంశం అనేది ఇది నాట్ టుడే, ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు ఆ ఉద్యోగ భద్రత అనే అంశం మీద మాట్లాడేటువంటి అంశం. దాన్ని మనం ప్రతి ఒక్కళ్ళు అభద్రతా భావం ఉంది ప్రతి మనిషిలో కూడా. నువ్వు ఈవెందో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు తీసుకున్నా కూడా వాళ్ళకు కూడా ఎక్కడో అనేది ఉంటది వ్యవస్థలో. మార్పు చేసుకుంటూ పోతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మనం ఒకటి ఆలోచన చేయాలండి. ఇప్పుడు కార్మిక చట్టాలు గతంలో కానీ ఇప్పుడు కానీ మన గవర్నమెంట్ తీసుకున్నటువంటి, ఇప్పుడు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ, ఇప్పుడు వీళ్ళు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు సార్. ఎందుకు సార్? ఎందుకంటే మారుతున్నటువంటి ప్రపంచీకరణలో ఇప్పుడు హై స్పీడ్ ట్రైన్స్ కానీ, ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వం హై స్పీడ్ ట్రైన్స్ తీసుకొచ్చింది. ఎంత హాఫ్ అన్ అవర్ లో హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేటువంటి ట్రైన్స్ ని ఫెసిలిటీ కల్పించేటువంటి సిస్టమ్ తీసుకుంది. అదే విధంగా ఎలక్ట్రికల్ బస్సులు అంటే పొల్యూషన్ లేకుండా నీకు పెట్రోల్, ఇవన్నీ కూడా సేవ్ అయ్యేటువంటి కార్యక్రమం. ఎందుకంటే మీరు చెప్తున్నది ఎలక్ట్రిక్ బస్సులు రావటాన్ని ఎవరు కూడా వ్యతిరేకించరు. అండ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, ఎన్నో సంస్థల్ని తీసుకురావాలని చూస్తూ ఉన్నారు. అటువంటిది ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీఎస్ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది. కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవట్లేదు. భవిష్యత్తులో అంటే ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ వాళ్ళ చేతికి అప్పగిస్తే వీటికి సంబంధించి ఆ బ్యాటరీ ఛార్జింగ్ అనేది ఖచ్చితంగా డిపోల్లోనే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆర్టీసీ సంస్థ అయిన డిపోలని వాళ్ళకి లీజుకి ఇస్తూ ఉన్నారు. ఈ లీజు కాస్త భవిష్యత్తులో ప్రైవేటు పరంగా తీసుకెళ్లే అడుగులే అనేది కార్మికుల వాదన. అసలు ఇంతమంది ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు, ఎక్కడో బయటి సంస్థల్ని తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించే బదులు రాష్ట్రంలో ఉన్న యువతకే ఉద్యోగాలు కల్పించే దిశగా అడుగులు వేయొచ్చు కదా. ఆ మెయింటెనెన్స్, ఆ నిర్వహణ కూడా మనమే చేసుకోవచ్చు కదా. ఎందుకు ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయలేకపోతుంది అనేది చాలా మంది, అంటే సామాన్యులు కూడా తెలుస్తున్న ప్రశ్న. నేను వస్తున్నాను సార్. ఇప్పుడు ఒక ఎకో సిస్టమ్ ని డెవలప్ చేసేటప్పుడు డేటాబేస్ సెంటర్స్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం సార్. ఈ సమాజంలో ఒక ఎకో సిస్టమ్ ని డెవలప్ చేసేటప్పుడు ఇంటెలిజెన్సీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చిన తర్వాత ఐటీలో నుంచి వచ్చేటువంటి సిస్టమ్ ని మనం ఎట్లా ఫుల్ఫిల్ చేయాలనేటువంటి మెకానికల్ గా ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ లో మనం ఎట్లా దాన్ని బ్యాలెన్స్ చేయాలన్నప్పుడు
ఆ టెక్నికల్ గా ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఆర్టీసీలో ఉన్నటువంటి సిబ్బంది టెక్నికల్ గా ఏ విధంగా వీళ్ళు ట్రైన్డ్ అయ్యారు, టెక్నికల్ ట్రైన్డ్ పీపుల్ ని తీసుకురావాలా. వీళ్ళు మాన్యువల్ గా ఉన్నటువంటి సిస్టమ్ ని టెక్నికల్ లోకి తీసుకెళ్లాలా. ఆ టెక్నికల్ లో తీసుకెళ్లేటువంటి నేపథ్యంలో ఇవాళకి వాళ్ళ ఓవర్ నైట్ అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీలో పనిచేసేటువంటి వాళ్ళు ఈ టెక్నాలజీకి అడాప్ట్ కాలేరు. సో వీ హ్యావ్ టు ఫస్ట్ మనం ఏంటంటే వీ విల్ క్రియేట్ సంథింగ్, అంటే ప్రైవేటీకరణ అనేది కాకుండా ఒక టెక్నికల్ సిస్టమ్ లో డెఫినెట్ గా ముందు ఒకటి ప్రవేశపెట్టి దాన్ని ఈ మోడల్లో తీసుకెళ్తూ. గురునాథం గారు మీ దగ్గరికే వస్తాను ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు. శంకర్ గారు ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ఆర్టీసీ వైస్ ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు, మనతో పాటు జాయిన్ అయ్యారు. శంకర్ గారు నమస్కారం. శంకర్ గారు, ఇప్పుడే మనం ప్రభుత్వం తరపున గురునాథం గారి వాయిస్ వింటూ ఉన్నాం. ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం చేయం, కార్మికుల సంక్షేమమే మా ధ్యేయం అంటూ ఉన్నారు. అందులో భాగంగానే నేను సంధించిన ప్రశ్నకు వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటి అంటే, ఇప్పటికిప్పుడు ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అంత అడ్వాన్స్ కాలేరు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే వస్తాయో బస్సులు, ఆ బస్సుల మెయింటెనెన్స్ కానీ ఆ బస్సుల నిర్వహణ కానీ కొంచెం కష్టతరం. సో ఆ అంశాల ప్రాతిపదికగానే మనం కాస్త వాళ్లకు లీజుకి ఇవ్వటమో లేదంటే వాళ్ళకు డ్రై లీజ్ మోడల్ని తీసుకురావటం జరుగుతుంది తప్ప కార్మికులకి ఎక్కడ అన్యాయం జరగదని చెప్తున్నమాట. ఏంటి అసలు ఆర్టీసీ కార్మికులకు వచ్చిన అభ్యంతరం ఏంటి? వంశీ గారు, మీకు బాగా తెలుసు ఏపీఎస్ఆర్టీసీ వర్కర్లు అంటేనే టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందంజలో ఉంటారు. మనకు గరుడా బస్సులు వచ్చేసాయి, అవును, ఓల్వా బస్సులు వచ్చేసాయి, అమరావతి లాంటి హై ఎండ్ బస్సులు వచ్చేసాయి. వాటిని ట్రైనింగ్ ఇస్తే మన ఆర్టీసీ డ్రైవర్లకి ఎంతో స్కిల్డ్గా చక్కగా 0.01% యాక్సిడెంటల్ రేటు ఈ భారతదేశంలో ఒక ఏపీఎస్ఆర్టీసీకి మాత్రమే చెల్లింది. అంటే ఆర్టీసీ డ్రైవరు అంత స్కిల్డ్, ఎలాంటి టెక్నాలజీని ఇచ్చినా కూడా వెనువెంటనే దానిని అందిపుచ్చుకునేటువంటి యంత్రాంగం మాకున్నటువంటి ఆఫీసర్స్ కానివ్వండి, మాకున్నటువంటి సిస్టమ్ కానీ అంత చక్కగా ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఏ అవార్డు అయినా కానివ్వండి, భారతదేశంలో ట్రాన్స్పోర్ట్ రంగంలో ఏ అవార్డు వచ్చినా అది ఏపీఎస్ఆర్టీసీకే ప్రప్రథమంగా వస్తుంది. ఆ విధంగా అవార్డులు తీసుకున్నటువంటి ఘన చరిత్ర ఏపీఎస్ఆర్టీసీది. ప్రపంచంలోనే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి ఎక్కింది అంటే టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో వెనకబడ్డటువంటి కార్మికుడు ఉద్యోగి కాదండి. ఆ టెక్నాలజీని చక్కగా అందిపుచ్చుకొని ప్రజా సేవలో నిమగ్నమై ఎంతో కాలం నుండి ఈ సంస్థని 1952 నుండి 1958లో పార్లమెంట్లో చట్టంగా ఏర్పడినటువంటి ఆ పరిస్థితి నుండి ఎప్పటి వరకు కూడా కాపాడుకుంటుంది ఆర్టీసీ యాజమాన్యం, ఆర్టీసీ ఉద్యోగులు అనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా శంకర్ గారు ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా నేను ప్రస్తావించదలుచుకున్నాను. గురునాథం గారు, ఇప్పుడు శంకర్ గారు చెప్తున్నట్టుగా ఆయన చెప్పిన ఎగ్జాంపుల్స్ గరుడ అవ్వచ్చు, అదేవిధంగా ఏ బస్సులు అయితే అడ్వాన్స్డ్ బస్సులు వచ్చాయో ఆ బస్సులన్నింటినీ కూడా ఎఫిషియెంట్గా రన్ చేసిన చరిత్ర మన ఆర్టీసీ కార్మికుల సొంతం. ఇంకొక అంశాన్ని కూడా మనం మాట్లాడుకుందాం. చాలా బస్సులు కాలం చెల్లిన బస్సుల్లోంచి కూడా ఆ విడిభాగాలను తీసి కూడా మరలా ఒక బస్సుగా మార్చి సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు మనం కొత్త బస్సులు కొనటం కాదు, ఉన్న వాటినే సద్వినియోగం చేసుకుందామని చెప్పి ఆ టెక్నాలజీని కూడా వాడి ఎన్నో బస్సులను రోడ్లపైకి తీసుకొచ్చి ప్రజలను క్షేమంగా గమ్యస్థానాలకు చేరుతున్న చరిత్ర కూడా ఆర్టీసీ కార్మికుల సొంతం. సో అటువంటి కార్మికులకు ఖచ్చితంగా నైపుణ్యం అదేవిధంగా శిక్షణ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు సంస్థను కాపాడుకుంటారు. ఆ ఫీల్ అనేది వాళ్ళకు ఉంటుంది, ఇది మాది మా సంస్థ అన్న ఫీల్ ఉన్నప్పుడు వాళ్ళకి ఆ నైపుణ్యం ఆ స్కిల్స్ మనం ఎందుకు అందించకూడదు? ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? సార్, శంకర్ గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది, దాంట్లో నేను ఏకీభవిస్తున్నాను. ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇప్పుడు మనం ఆ బ్యాటరీ సిస్టంలో వీళ్ళ రీఛార్జ్ చేసేటువంటి కార్యక్రమంలో
నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ నుంచి మనం మెకానికల్ సైడే ఇప్పుడు రావాలా, ఎందుకంటే ఐటీ సెక్టార్ దెబ్బతింది కాబట్టి. వీళ్ళు డెఫినెట్ గా స్కిల్డ్ పీపులే. నేను ఇక్కడ స్కిల్డ్ పీపుల్ కాదా అవునా అనేటువంటి అంశం గురించి నేను ఇక్కడ ఇందాక మాట్లాడినటువంటి భాషలో మాట్లాడలా. నేను ఏమంటున్నానంటే దాన్ని ఇంట్రడ్యూస్ చేసేదాకా, దాన్ని ఇంట్రడ్యూస్ చేసి ఇలా స్కిల్ డెవలప్మెంట్ ట్రైన్ చేసేదాకా వేరే బయట నుంచి టెక్నాలజీ తెలిసినటువంటి దాన్ని ఎవరైతే ఇప్పుడు ఉపయోగిస్తా ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి దాంట్లో కొంతమంది స్కిల్డ్ పీపుల్ని తయారు చేసి ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసిన తర్వాత అభద్రతా భావాన్ని నుంచి దూరం చేయటం వల్ల నాన్ టెక్నాలజీ ఉన్నటువంటి వాళ్ళని టెక్నాలజీ చేయటం కోసం కన్నా కూడా టెక్నాలజీ క్వాలిఫైడ్ ఎవరైతే ఉంటారో దాంట్లో ఆ టెక్నాలజీ క్వాలిఫైడ్ పర్సన్స్ తీసుకొచ్చి ఇస్తే ఈజీగా ఓవర్కమ్ అవుతాం సమస్యలు. ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. సో మీరు చెప్తున్న అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుందాం, శంకర్ గారు చెప్పే అంశాలను కూడా పరిగణలోకి తీసుకుందాం. ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సులు రన్ అవుతున్నాయి. తిరుపతి అవ్వచ్చు, మదనపల్లి అవ్వచ్చు, రకరకాలుగా దగ్గరగా ఒక 700 బస్సులు 800 బస్సులు రన్ అవుతున్న పరిస్థితి. ఇవే కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఒక 15% బస్సులు అక్కడక్కడ నిలిచిపోతున్నాయి. అదేవిధంగా బ్యాటరీ ఛార్జింగ్ సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని చోట్ల అర్ధాంతరంగా బస్సులు ఆగిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఏంటి శంకర్ గారు, అసలు ఏం జరుగుతుంది? అంటే ఆ బస్సుల మెయింటెనెన్స్ని మనం చేయలేకపోతున్నామా? ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఆర్టీసీ కార్మికులు ఇంకా అలవాటు పడలేదా? మెయింటెనెన్స్ ఇప్పుడు మన చేతుల్లో లేదు సార్. ఎలక్ట్రికల్ బస్సుల యొక్క మెయింటెనెన్స్ ఆయా సంస్థలే చూసుకుంటా ఉన్నాయి. ఒక బస్సు గాని బ్రేక్ డౌన్ అయితే ఆ ఎలక్ట్రికల్ బస్సుకు సంబంధించినటువంటి ఓనరు అక్కడికి రావడానికి చాలా టైం టేకింగ్ అయిపోతా ఉంది. దానితో మరి ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. అదే మన ఆర్టీసీ వాళ్ళు అనుకోండి, ఇప్పుడున్నటువంటి ఇందాక నుంచి ఉదహరించినటువంటి గరుడ వోల్వో సర్వీసుల్లో కూడా మనమే మెయింటైన్ చేస్తున్నాం. మన మెకానిక్స్ చాలా స్కిల్డ్ సార్. గురునాథం గారు ఒప్పుకుంటున్నారు, టెక్నాలజీ తెలిసిన వాళ్లే అనేటువంటిది కూడా చక్కగా మెకానిజంలో కూడా వాళ్ళు గట్టి వాళ్ళు అనేటువంటిది కూడా గురునాథం గారి మాటలనే ఒప్పుకున్నారు. కాబట్టి దానిని ట్రైన్ అప్ చేసుకోవడం, ఇందాక మీరు చెప్పినట్లుగా ట్రైన్ అప్ చేసుకోవడం అనేటువంటిది చాలా చాలా ఈజీ అనమాట ఆ ప్రాసెస్. ఎందుకంటే మా అధికారులు కూడా టెక్నాలజీని చాలా ఫాస్ట్ గా అడాప్ట్ చేసుకుంటారండి. అధికారులంతా కూడా మెకానికల్ ఇంజనీర్స్ ఎక్కువ ఉన్నారు మాకు. అదే విధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా మాకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది, సివిల్ ఇంజనీరింగ్ సెక్షన్ లో ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ను కూడా మనం తయారు చేసుకోగలం, రిక్రూట్ చేసుకోగలం. వాళ్ళ ద్వారా ఈ బ్యాటరీ సిస్టమ్ ని కానివ్వండి, ఈ ఎకో సిస్టమ్ ని మేము అడాప్ట్ చేసుకోవడం అనేటువంటిది చాలా తేలికైన పని. మెయింటెనెన్స్ విషయంలో ఇప్పుడు బస్సులు ఏ విధంగా నిలిచిపోయాయో తిరుపతి దగ్గర మనకి ఈటీవీలోనే ఈ మధ్య కాలంలో మీకు ఒక వీడియో వచ్చిందండి. ఏ విధంగా బస్సులు ఆగిపోయాయి, ఆగిపోతే వాళ్ళు ఏ విధంగా ఆ యాజమాన్యం మరి స్పందించలేకపోయింది, ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని. ప్రభుత్వం చాలా సదుద్దేశంతో ప్రభుత్వం మంచిగా ఈ ఎకో సిస్టమ్ ని తీసుకురావాలని అనుకోవడం మేము స్వాగతిస్తున్నాం. ఎలక్ట్రికల్ బస్సులకు ఏపీఎస్ఆర్టీసీ, ఏపీపీటీడీ మరి జేఏసీ నాయకత్వం వ్యతిరేకమేం కాదు. ఎలక్ట్రికల్ బస్సుల్ని ప్రైవేటు వారి ద్వారా కాకుండా మన ద్వారా నిర్వహించాలని. ఇప్పుడు ప్రైవేటీకరణ అనేటువంటి భయం లేదు అని గురునాథం గారు పెద్దలు చెప్తా ఉన్నారు. ఇప్పటికే 4 బస్సులు 4 డిపోలనండి, గుంటూరు టు విద్యాధరపురం, నెల్లూరు టు మంగళం డిపోల్ని పూర్తిగా ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని వేరే చోటకి తరలించినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు 750 బస్సులకే 4 డిపోలని ఖాళీ చేయించారు. మరలా ఇంకా 8 డిపోల్ని సగం డిపోల్ని అప్పజెప్తారట. ఇంకా 1450 బస్సులు తీసుకొస్తే అప్పటికి 28 డిపోలు ఖాళీ చేసేస్తారు. అంటే ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ప్రభుత్వ సంస్థ అంటే ఆర్టీసీ బస్సు డిపోల్లోకి ప్రైవేటు వాళ్ళు వచ్చి ఆక్యుపై చేస్తుంటే అది ఏ విధంగా ప్రైవేటీకరణ కాకుండా పోతుంది అనేటువంటిది పెద్దలు దయచేసి తెలియజేయాలని మనవి చేస్తాం. గురునాథం గారు, మొత్తంగా ప్రైవేటీకరణ జరగదు అంటూనే ప్రైవేటీకరణ దిశగానే అడుగులు కనబడుతున్నాయి. మాకు భరోసా కల్పించే ప్రయత్నం చేయండి, జరుగుతున్న అంశాలను వివరించే ప్రయత్నం చేయండి, కార్మిక సంఘాలు ఉన్నాయి వాళ్ళతో కూర్చొని మాట్లాడండి. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? వాళ్ళతో ఈ అంశాలన్నింటిని ఎందుకు వివరించలేకపోతున్నారు? మంచి పాయింట్ సార్. ఇప్పుడు నేను మాట్లాడతాను సార్. 52లో చట్టం అయిన తర్వాత
అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, అప్పుడున్నటువంటి ఎడ్యుకేషను, అప్పుడున్నటువంటి సిస్టమ్ అంతా కూడా ఆర్టీసీ వాళ్ళు చాలా గణనీయంగా వాళ్ళ యొక్క శ్రమని పెట్టుబడిగా పెట్టి ఈ రాష్ట్రంలో మంచి ఫలితాలు తీసుకొచ్చారు. వాళ్ళకి అప్రిషియేట్ చేస్తున్నాను. కాలక్రమంలో మారినటువంటి ఈ క్రమంలో ఇప్పుడు గ్లోబలైజేషన్లో వీళ్ళంతా కూడా ఈ వచ్చేటువంటి ఎవరైతే ప్రైవేట్ భాగస్వామ్యం అంటున్నారో వాళ్ళందరినీ కూడా స్వాగతించి ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు అనేటువంటి కార్మిక సంఘాల్లోకి సంపూర్ణంగా వాళ్ళు ఎందుకు స్వాగతించలేకపోతున్నారు? వాళ్ళు ఓన్ ఎందుకు చేసుకోలేకపోతున్నారు? ఎందుకు అభద్రతా భావంతో ఉంటున్నారు ఇక్కడ? మీరు ఒక వివరణ ఇవ్వచ్చుగా. అభద్రతా భావాన్ని తొలగించాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది కదా సార్. ఏనండి జీవితకాలం ఒకటి సార్, ఇక్కడ ఇప్పుడు ఒక క్లర్క్ గా ఉన్న తండ్రి లేకపోతే ఒక కూలి పని చేసుకున్న ఆయన తన కొడుకు కలెక్టర్ కావాలో, లేకపోతే ఎస్ఐ కావాలో, ఎస్పీ కావాలో, ఇంకా కోటేశ్వరుడు కావాలో, పేదోడు పెద్దోడు కావాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలన్నీ కూడా వాళ్ళు ఎప్పుడో 52 నుంచి వస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది రిటైర్డ్ అయిపోయారు. ఎన్నో జనరేషన్స్ వస్తా ఉన్నాయి. మారుతున్నటువంటి జనరేషన్ కి అనుగుణంగా టెక్నాలజీలో వీళ్ళు ఈ సంఘాలు అనేటువంటి భద్రత ఇప్పుడు ఏ చట్టాన్ని కాపాడటం కోసం, ఎవరి వ్యక్తుల యొక్క ప్రయోజనాలు కాపాడటం కోసం, ఏ సమాజం కోసం కాపాడటం కోసం మనందరం కలిసి ఒక ఒప్పందం చేసుకొని మనం ముందుకెళ్తున్నాము. దాంట్లో మైండ్ సెట్ మార్చుకొని మనం ఈ అడుగులు వేస్తున్నాం. ఇప్పుడు గ్లోబలైజేషన్ వైపు, ఈ ప్రైవేటీకరణ అనేటువంటి అంశంలో ప్రపంచంలో ఏదైతే దేశాలన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్ గా అభివృద్ధి చెందినయో ఆ దేశాలని మనం మోడల్ గా తీసుకుంటా ఉన్నాం. చాలా కూడా మనం బస్సుల తయారీలో మన భారతదేశంలో కాదు కదా, మనం బ్రిటిష్ నుంచి ఫస్ట్ చూసాం. క్వీన్ ట్రైన్ అనేది ఒకటి మన విజయవాడలో ఒకటి పెట్టుంటారు, ఫస్ట్ వచ్చినటువంటి ఇంజిన్. అట్లానే మన దగ్గర కూడా ఒక బస్సు పెట్టుంటారు. ఆ బస్సు కూడా మనం తయారు చేసింది కాదు, అది విదేశాల నుంచి వచ్చినప్పుడు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి ప్రైవేట్ పెట్టినటువంటి ఒక బస్సు. ఈ సిస్టమ్ అక్కడి నుంచి మనం అడాప్ట్ చేసుకొని. కానీ గురునాథం గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు మీరు కారులో ఉన్నారు, మీరు కారు కొనుక్కున్నారు, అది ఒక ప్రైవేట్ సంస్థ నుంచే కారు కొనుక్కున్నారు. కారు కొనుక్కున్న తర్వాత ఆ కారు మెయింటెనెన్స్ కి సంబంధించో లేకపోతే మొత్తం మీ ఇష్టం వచ్చిన దగ్గర చేయించుకుంటారా, లేదంటే వాళ్ళు చెప్పినట్టే చేస్తారా, లేదు సాయంత్రం కల్లా తీసుకెళ్లి ఆ కంపెనీలో పెట్టాలంటే ఆ కంపెనీలో పెట్టొస్తారా? మీరు చెప్పింది నేను ప్రైవేటైజేషన్ కింద నేను అడుగులేస్తున్నారు అనట్లేదండి. నేను అంటుంది ఏంటంటే టెక్నాలజీని ఆహ్వానిస్తూ ఎవరైతే ఇప్పుడు మేము ప్రైవేటైజేషన్ అనేటువంటి అంశం కాకుండా ఆ టెక్నాలజీ ఉండే వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళని రేపు స్కిల్డ్ ట్రైన్డ్ పీపుల్ చేసి ఎవరి అంశం, ఇప్పుడు డ్రైవింగ్ చేస్తే అతను డ్రైవింగ్ చేయాలా, మెకానిక్ పని చేసే అతను మెకానిక్ చేయాలా, కండక్టర్ పని చేసేవాళ్ళు కండక్టర్ పని చేయాలా. ఇప్పుడు బస్సులన్నీ కూడా తీసేస్తున్నారని చెప్తా ఉన్నారు. ఎవరి పని వాళ్ళు చేస్తేనే శాస్త్రీయంగా అశాస్త్రీయంగా ఉన్నటువంటి వాటిని ముందుకు తీసుకెళ్లగలుగుతాం. బస్సులు ఇప్పుడు మహిళలకు ఉచితంగా చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎంత రేషియో పెరిగిందండి ప్రయాణం చేయటువంటి ప్రయాణికులు? మీరు మీ వర్షన్ చెప్తున్నారు కరెక్టే, ఎంత రేషియో పెరిగిందని చెప్తూ ఉన్నారు. సో ఆర్టీసీకి సంబంధించి ఇప్పుడు బస్సుల్ని మీరు లీజుకు తీసుకున్నారు. లీజుకు తీసుకున్నప్పుడు ఇప్పుడు సామాన్య వ్యక్తి అనుకోండి, నేనే ఉన్నాను, నేను ఒక బస్సు బయటికి తీసుకురావాలి, ఇంట్లో శుభకార్యానికంటే డిపాజిట్ చేయాలి. సో అటువంటి ఏం డిపాజిట్లు లేకుండానే మీరు బస్సుల్ని రోడ్డు మీద తిప్పేసుకున్న తర్వాత కదా మీరు చెల్లిస్తున్నది. ఆర్టీసీ మీకు ఉపయోగపడుతున్నప్పుడు మీరు కూడా ఆర్టీసీకి ఉపయోగపడాలిగా సార్. ఇది ఇప్పుడు కాదు, ప్రైవేటు బస్సుల్ని మనం చాలా సంవత్సరాల నుంచి హైర్కి తీసుకుంటా ఉన్నాం. ఇది ఆర్టీసీలో అందరికి తెలిసినటువంటి అంశమే. చాలా మంది ఇప్పుడు ఉద్యోగస్తులందరూ కూడా ఈ మాట ఈ సందర్భంలో నేను చెప్తా ఉన్నాను. హైర్ బస్సులు లేవా? ఇప్పుడు లేవండి, ఇప్పటికీ లేవా? ఆర్టీసీలో హైర్ బస్సులు తిప్పుతున్నారా లేదా? తిప్పుతున్నారు. హైర్ బస్సులు ఉన్నాయా? ఉన్నాయి కదా. మరి వాళ్ళందరూ మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ తీసుకుంటాను. శంకర్ గారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ అనేది చేయము. ప్రపంచంలో మార్పులు వస్తున్నాయి, ఆ మార్పులకు తగ్గట్టుగానే మనము అడుగులు వేస్తున్నాం తప్ప కార్మికుల పక్షానే ప్రభుత్వం ఉంటుంది, కార్మికుల కోసమే ఉంటుంది. ఆర్టీసీ అనేది ఎప్పటికీ ప్రభుత్వ సంస్థే, మేము గుర్తించాం, ఆ విధంగానే ముందుకెళ్తున్నామని చెప్తున్న పరిస్థితి. మరి ఎందుకు కార్మికులకు ఈ ఆందోళన? ఇంకా గ్లోబలైజేషన్కి ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులకు మనం వ్యతిరేకం కాదు.
ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచం ఎలా పోతే అలాగా పోవాలనే మనం చెప్తుంది కూడా. అవును. మనం అంటున్నది ఏంటంటే ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ బస్సుల్ని ఎంఓయు ఎన్ని సంవత్సరాలు కొనుక్కున్నారు? 12 సంవత్సరాలకండి. యా 12 సంవత్సరాలు మాకు ట్రైనింగ్ ఇస్తారా? 12 సంవత్సరాలు పడుతుందా ఈ టెక్నాలజీని మేము అందిపుచ్చుకోవడానికి? యా ఓ పుష్కర కాలం. ఆర్టీసీ మెకానిక్, ఏసీ డిసి ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు, ఏసీ డిసి ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు సార్. ఆ పుష్కర కాలం మాకు ట్రైనింగ్ అవసరమా? మీకు చక్కగా పేరు తీసుకొచ్చి పెడుతున్నటువంటి ఈ సంస్థని గురునాథం గారు అంటారు మేమేదో ఉద్యోగ సంఘాలం ఉద్యోగులు ఏదో ఇబ్బంది పడుతున్నాము అని చెప్పేసి అని అనుకుంటున్నారు. ఏది శాస్త్రీయత ఏది అశాస్త్రీయత ఒక్క క్షణం మనం ఆలోచించాలా. ఎస్ ఇప్పుడున్నటువంటి ఎలక్ట్రికల్ బస్సులు మనకు వస్తుంది ఎంతండి? 9 మీటర్స్ 12 మీటర్స్ వస్తున్నాయి సార్. 9 మీటర్స్ బస్సులో 24 మంది ప్రయాణికులు ఎక్కుతారండి. అదేవిధంగా 12 మీటర్స్ బస్సులో ఎక్కేటువంటి ప్రయాణికుల సంఖ్య 35 అండి. అంటే ఇప్పుడు మనకున్నటువంటి పల్లె వెలుగు బస్సులో 50 సీటింగ్లో మనకి 100 మందిని ఎక్కించుకుంటూ ఆర్టీసీ కార్మికులు పడుతున్నటువంటి బాధ తప్పనిసరిగా గురునాథం గారికి వారి దృష్టికి వస్తుంది. ఎందుకంటే మీడియాలో మా మీద దాడులు ఎన్ని జరుగుతున్నాయో, ఏ విధంగా మా కండక్టర్లు టికెట్ కొట్టడానికి అవకాశం లేకుండా పోతుందో, అయినప్పటికీ వాళ్ళు ఎసాల్ట్ చేసినప్పటికీ వాళ్ళ ఇంటి ముందు బస్సులను ఆపి కొట్టినప్పటికీ కూడా వాళ్ళ మీద ఇంతవరకు చర్యలు లేవండి. అయినా మేము గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ పథకాన్ని సక్సెస్ చేయాలా, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలా, తద్వారా ఆర్టీసీని కాపాడుకోవాలనేటువంటి ధ్యేయంతో మాత్రమే ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు కష్టపడి పనిచేస్తున్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఫైనల్ గా ఏం చెప్తారు అంటే ఎలక్ట్రిక్ బస్సులతో రావటాన్ని స్వాగతిస్తుందా ఆర్టీసీ కార్మిక సంఘం? స్వాగతిస్తుంది. కానీ 24 సీటింగ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఎక్కగలుగుతారు? ఇప్పుడు స్త్రీశక్తి పథకం అమలు జరుగుతా ఉంది. అమలు జరుగుతా ఉన్నప్పుడు 100 మంది ప్రయాణికులు ఎక్కుతున్నారు. మన బస్సులు డీజిల్ బస్సులు ఉన్నాయి కాబట్టి, సిఎన్జి బస్సులు ఉన్నాయి కాబట్టి వెళ్తా ఉంది. మనం వెళ్దాం, ఎలక్ట్రికల్ బస్సులకు వెళ్దాం. ఇప్పుడు ఉన్నటువంటి 10,700 బస్సులకి ప్లేస్లో డబుల్ కావాలి కదా, 21,400 ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావాలా. ప్రభుత్వం చెప్తా ఉంది 2029 కల్లా మొత్తం మేము ఎలక్ట్రికల్ బస్సులనే చేస్తాము అని. అంటే 21,400 ఎలక్ట్రికల్ బస్సులను కొనడానికి మనకి సాధ్యమా? ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందా? దాన్ని తీసుకొస్తుందా? దాన్ని తీసుకొచ్చేసి ఏ విధంగా నడిపిస్తారు? 21,400 బస్సులను తీసుకొచ్చి ఇప్పుడు వస్తున్నటువంటి 700 బస్సులు 750 బస్సులే ఇంతవరకు సరిగ్గా రాలేదు. ఏ విధంగా మనం ఇంతకాలం ప్రజల్లో మమేకమయ్యాం. మేము ప్రజల్లో మమేకమయ్యే ఆర్టీసీ కార్మిక వర్గం ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ప్రజలతో మమేకమై చక్కగా సేవ చేస్తున్నారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తా ఉంది. ఖచ్చితంగా మీ కార్మికుల శ్రమని మీ కార్మికుల శ్రేయస్సుని ఎప్పుడు ఐనిస్ కూడా ఆకాంక్షిస్తూనే ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు బస్సులు అదేవిధంగా ఎలక్ట్రిక్ బస్సుల అంశం అనేది చర్చకు వచ్చింది. అటు కార్మిక సంఘాలు మాత్రం ఎలక్ట్రిక్ బస్సులు రావటాన్ని స్వాగతిస్తున్నాం, కానీ ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్నాయన్న అనుమానాలు కలుగుతున్నాయంటున్నారు. వారికి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుందని ఆశిద్దాం. చర్చలో పాల్గొన్న గురునాథం గారికి, శంకర్